హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. లక్షలాది మంది ఊరట కలిగించే నిర్ణయమా ఇది? లేదంటే ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడే పథకమా? వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు శుభవార్త రానుందా? త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా? ఈ పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రధాన హామీలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి వివరాల సేకరణ, ఆర్థిక వనరుల సమీకరణపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు కాలాన్ని పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇకపై పెండింగ్‌లో ఉన్న హామీల అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ప్రతిపక్షాల నుండి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడమే కాకుండా రానున్న ఎన్నికలలోనూ తమదే విజయమని అనే ధీమాతో ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత దూకుడుగా కనిపిస్తున్నారు. ఈ విజయం ప్రభుత్వానికి ఒక మానసిక బలాన్ని ఇచ్చిందని, అదే సమయంలో ప్రతిపక్షాలకు కూడా రాజకీయంగా అవకాశం ఇవ్వకూడదు అనేది ఆలోచనలో సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల హామీలో భాగంగా పలు కీలక పథకాలను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. 2023 డిసెంబర్ 7వ తేదీన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిసెంబర్ 9వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో మంచి స్పందన పొందింది. నేడు కూడా ఈ పథకం విజయవంతంగా కొనసాగుతుంది. అలాగే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసి సామాన్య కుటుంబాలపై ఉన్న విద్యుత్ భారాన్ని తగ్గించింది ప్రభుత్వం. ఉద్యోగులకు సంబంధించిన మరో కీలక హామీ అయిన 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ పథకాన్ని కూడా అమలు చేసి రైతాంగానికి ఊరటనిచ్చింది ప్రభుత్వం. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పథకం కొనసాగుతుంది. ఇది ముఖ్యంగా మహిళలకు పెద్ద ఊరటగా మారింది. అలాగే వరి రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందజేస్తూ వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అందిస్తుంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. నిరుపేదలకు సొంత ఇల్లు అనే కలను నిజం చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. యువ వికాసం పథకం కింద యువతకు 5 లక్షల వరకు విలువైన విద్యా భరోసా కార్డును అమల్లోకి తెస్తున్నారు. విద్యాపరంగా వెనుకబడిన యువతకు ఇది ఒక కీలక అవకాశంగా మారింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు మహిళలకు 2000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే పథకం వరకు ఇప్పటి వరకు దాన్ని ఎలాంటి అమలు కాలేదు. దీనిపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక హామీలపై అమలుపై దృష్టి సారించింది. అదే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు తదితర వర్గాలకు అందిస్తున్న పెన్షన్ పెంపు. ప్రభుత్వం ప్రస్తుతం ఈ వర్గాలకు నెలకు 2016 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే లెక్కలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. పెన్షన్ పెంపు వల్ల ఖజానాపై ఎంత భారం పడుతుంది, నెలకు ఎంత ఖర్చు అవుతుంది, సంవత్సరానికి ఎంత నిధులు అవసరం అవుతాయి అనే అంశాలపై అధికారులు సమగ్ర అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. తాజా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు సుమారు 12,30,000 మంది ఉన్నారు. దివ్యాంగులు దాదాపు 5 లక్షల మంది, వితంతువులు సుమారు 20 లక్షల మంది
ఉన్నట్టు అంచనా వేసింది ప్రభుత్వం. వీరితో పాటు నేత కార్మికులు 36,872 మంది, కల్లు గీత కార్మికులు 62,164 మంది, బీడీ కార్మికులు 4,07,374 మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. అదేవిధంగా ఒంటరి మహిళలు 1,33,936 మంది, హెచ్ఐవి బాధితులు 32,718 మంది, కళాకారులు 30,000 మందికి పైగా ఉన్నారు. మొత్తం మీద దాదాపు 40 లక్షల వరకు పెన్షన్ పెంపు వర్తింపే అవకాశం అయితే ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఉన్న నేపథ్యంలో పెన్షన్ మొత్తాన్ని పెంచడం అంటే ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడడం ఖాయం. అందుకే అమలుకు ముందు ఆర్థిక వనరుల సమీకరణపై ప్రభుత్వం జాగ్రత్తగా కసరత్తు చేస్తుంది. ఇక మరో కీలక అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధులు, వితంతువులు నెలకు 4,000 పెన్షన్ అందిస్తుంది. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదే స్థాయిలో లేదంటే దానికి దగ్గరగా పెన్షన్ పెంచాలనే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరుగుతుంది. ప్రజల్లో ఉన్న అంచనాలు, రాజకీయ పోటీ, రానున్న ఎన్నికలు ఇవన్నీ కలిపి చూస్తే పెన్షన్ పెంపు నిర్ణయం రేవంత్ రెడ్డి గారికి, ఇలాంటి ప్రభుత్వానికి రాజకీయంగా కీలక మైలురాయిగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతిమంగా అన్ని లెక్కలు, ఆర్థిక సమీకరణ పూర్తయిన తరువాత త్వరలోనే పెన్షన్ పెంపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం అమలైతే లక్షలాది మంది కుటుంబాలకు ఊరట కలగడం ఖాయం. తెలంగాణ రాజకీయాల్లో ఇది మరో కీలక మలుపుగా మారుతుందా, లేదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తుందా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం రాబోయే రోజుల్లో తేలనుంది. మరోవైపు చూసుకుంటే దాదాపు ఈరోజే 25 నుండి 31 జిల్లాల వరకు ఈ చేయూత పెన్షన్ల పంపిణీ జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా అందిస్తున్నట్టు సమాచారం అయితే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క చేయూత పెన్షన్లు అలాగే ఆసరా పెన్షన్ల గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.